ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర ట్రైలర్ వచ్చేసింది మామ. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ఇండియాను ఆల్రెడీ దేవర ఫీవర్ కమ్మేసింది. అసలు ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కావు. కాబట్టి మనం దేవర గురించి తెలుసుకుందాం. కొరటాల శివ చాలా తెలివిగా ట్రైలర్ కట్ చేశాడు భయ్య. కేవలం తండ్రి కొడుకుల పాత్ర గురించి తెలిపి స్టోరీని మాత్రం రివీల్ చేయలేదు. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళకి భయాన్ని పరిచయం చేశాడు అంటూ తారక్కు ఇచ్చిన ఎలివేషన్స్ పీక్స్. అసలు రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత కాకూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూలదడితే ఆ ధైర్యాన్ని సంపి భయాన్నైత అనేటటువంటి డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తండ్రి సంద్రం అయితే కొడుకు మాత్రం పిల్ల కాలువ, తండ్రి పులి అయితే కొడుకు మాత్రం పిల్లి అనేలా ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ డిజైన్ చేసినట్టు ట్రైలర్లో స్పష్టమైంది. పిరికోడిలా ఉండే కొడుకు తండ్రిలా ఉప్పెనలా మారడానికి బలమైన కారణం ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ అన్నట్లుగా ట్రైలర్లో చూపించారు. ఏ మాట కా మాట ట్రైలర్ మాత్రం ఊచకోతే. అసలు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఫ్రేము గూస్ బంప్స్. అసలు సిసలైన డిఫినేషన్లా అనిపించింది. ఇక ఈ సినిమా రన్ టైం 3 గంటల 10 నిమిషాలని సమాచారం. అంత లెంగ్తీ టైంతో ఆడియన్స్ను కూర్చోబెట్టడం కత్తి మీద సామే. అంతేకాకుండా ఈ సినిమాను ఆల్రెడీ 2 పార్ట్లుగా చేస్తున్నప్పుడు ఒక్కో పార్టే ఇన్నేసి గంటలంటే మామూలు విషయం కాదు. మరి ఏ రేంజ్ లో కొరటాల ఈ సినిమాను తీర్చిదిద్దుతాడో చూడాల్సిందే. ఈ ట్రైలర్ అయితే నాకు నచ్చింది భయ్యా. మళ్ళీ మనం మూవీ రివ్యూ తెలుసుకుందాం. జై హింద్.